అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఈవెంట్స్ కార్యక్రమం ఏలూరులో ఉన్నటి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రారంభమైంది. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఈ ఏలూరు పోలీసు పరేడ్ గ్రౌండ్స్ ఇక్కడ ఈ రోజు నుంచి కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి వచ్చే జనవరి 9 వరకు కూడా ఈ ఈవెంట్స్ జరుగుతాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈవెంట్స్ ఉన్న ప్రశాంతంగా ప్రారంభమైన పరిస్థితి మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇది ఏలూరులో ఉన్నటువంటి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్. ఇక్కడే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన అభ్యర్థులందరికీ కూడా దేహదారుఢ్య పరీక్షలు మొత్తం కూడా ఇక్కడే పూర్తి చేయనున్నారు. మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 204 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. దీనికి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్లో 4976 మంది ఉత్తీర్ణత పొందారు. వారందరికీ కూడా హాల్ టికెట్లు కూడా మంజూరు చేసిన పరిస్థితి. ఇందులో మహిళా అభ్యర్థులకు సంబంధించి 979 వరకు ఉన్నారు. అలాగే పురుషులకు సంబంధించి 3997 మంది పురుషులు కూడా ఈ ఈవెంట్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేశారు. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. అక్కడ చెస్ట్కి సంబంధించి కానీ లేదంటే హైట్కి సంబంధించి కానీ రన్నింగ్ 100 మీటర్స్ 600 మీటర్స్ అదేవిధంగా అన్ని పరీక్షలను కూడా ప్రశాంతంగా జరిగే విధంగా కూడా ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి. మరోవైపు మహిళలకు సంబంధించి జనవరి 3, 4 తేదీల్లో మహిళలకు సంబంధించిన పరీక్షలన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా దీనికి సంబంధించి పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో మొత్తం పూర్తి స్థాయిలో కూడా అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ఈవెంట్లన్నీ కూడా జరుపుతున్నారు. డ్రోన్ల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్న జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. అదేవిధంగా ఈ పరేడ్ గ్రౌండ్స్లో అటు అభ్యర్థులకు సంబంధించి ఎవరైనా అస్వస్థతకు గురైనట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ క్యాంపులు అదేవిధంగా అంబులెన్స్లు కూడా సిద్ధం చేశారు. పరీక్షలకు హాజరయ్యే వాళ్ళు కూడా అభ్యర్థులందరూ కూడా అటు ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ సెల్ ఫోన్లు కానీ వాచీలు కానీ అదేవిధంగా ఏ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా తీసుకురాకూడదని చెప్పారు. అదేవిధంగా ఈ ఈవెంట్స్కి హాజరయ్యే అభ్యర్థులందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికెట్స్ అదేవిధంగా జిరాక్స్లు కూడా తీసుకుని రావాలని చెప్పారు. ఎవరైతే ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకురాకుండా వస్తారో వాళ్ళని డిస్క్వాలిఫై చేసి వాళ్ళకి పరీక్షలు నిర్వహించడానికి కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ముందుగానే అభ్యర్థులందరూ కూడా చూసుకొని వీటన్నీ కూడా ముందస్తుగానే ఏర్పాటు చేసుకొని అన్ని రకాలుగా కూడా సిద్ధమయ్యి ఈవెంట్స్కు హాజరు కావాలని చెప్తున్న పరిస్థితి. మరోవైపు దళారులు ఎవరైతే ఉంటారంటే పోస్టులు ఇస్తామని చెప్పి ఆశ చూపించి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆశ చూపించి దళారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దళారులు మాటలు ఎవరు కూడా నమ్మొద్దని చెప్తున్నారు. మరోవైపు ఎవరైనా సరే ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినట్లయితే ఆ వివరాలన్నీ కూడా పోలీసులకు అందజేయాలని చెప్తున్నారు. వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామని జిల్లా ఎస్పీ కూడా చెప్పిన పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పోలీసు కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఈవెంట్స్ కార్యక్రమం అంతా కూడా సజావుగా సాగుతుంది. వచ్చిన జనవరి 9 వరకు కూడా ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. యూనివర్సిటీతో మన ఆర్టీవీ ఏలూరు నుంచి. కానిస్టేబుల్స్ ఫిజికల్ క్వాలిఫికేషన్ టెస్ట్ మన ఏలూరులో డిపిఓ మైదానంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ రోజు నుంచి 9వ తేదీ జనవరి వరకు జరుగుతాయి. మన దగ్గర మొత్తం 4967 మంది అభ్యర్థులు ఈ రిటర్న్ టెస్ట్ అయిపోయి మన ఈ ప్రీ క్వాలిఫికేషన్కి ఫిజికల్ క్వాలిఫికేషన్ టెస్ట్కి అపియర్ అవుతున్నారు. వీళ్ళందరికీ డైలీ ఇక్కడ 1600 మీటర్స్ టెస్ట్, హైట్, చెస్ట్ ఎక్స్పాన్షన్, లాంగ్ జంప్, 100 మీటర్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా ప్రిలిమినరీ వెరిఫికేషన్ చేసుకొని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా కూడా నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏమంటే ఇది పూర్తి ట్రాన్స్పరెన్సీ తోటి సీసీటీవీల పర్యవేక్షణలో నా స్వయం పర్యవేక్షణలో ఇక్కడ జరుగుతుంది. దీంట్లో ఎలాంటి తప్పిదాలకి ఆస్కారం లేదు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేము ఫలానా ఉద్యోగంలో మీకు హెల్ప్ చేస్తాము ఇంకొకటి అని ఎవరైనా దళారులు ఉంటే వాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దు. అనవసరంగా ఆ కల్చర్ ఉంది మన దగ్గర, కొంచెం జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి ఇంకోటి అమాయకుల్ని మోసం చేసి వస్తుంటారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ అట్లాంటి ప్రలోభాలకి లోన్ అవ్వద్దు. అట్లాంటివి ఇక్కడ తావులేదు. సెకండ్, అలా మీకు ఎవరైనా చెప్తే ఇమీడియట్లీ పోలీస్ కంట్రోల్ రూమ్కి 112కి కానీ కాల్ చేయండి, లేకపోతే మన ఏలూరు జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్కి అయినా కూడా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.